సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం గుమ్మడిదల మండల కేంద్రాలలో రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం కేటీఆర్ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి మొక్కలు నాటారు బీఆర్ఎస్ నాయకులు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల పక్షాన పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిటిఆరని కొనియాడారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు వెంకటేశం గౌడ్, మండల అధ్యక్షుడు రాజేష్, ప్రభాకర్ రెడ్డి, మాజీ సర్పంచులు కొరివి ఆంజనేయులు, జనార్దన్, ఎంపీటీసీ మాజీ భార్గవ్, శివరాజ్, ప్రభాకర్, శ్రీకాంత్ గౌడ్, రామకృష్ణ, ఆలేటి శ్రీనివాసరెడ్డి, దేవేందర్ రెడ్డి, శంకర్, కంజంల శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రెసిడెంట్ మన తెలంగాణ మాజీ మంత్రివర్యులు కె తారక రామారావు గారి జన్మదినం పురస్కరించుకొని మాదారం గ్రామంలో ఈరోజు కేక్ కటింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా చెట్లు నాటడం జరిగింది. కేటీఆర్ గారు 100 సంవత్సరాలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈ సందర్భంగా ఆ టీఆర్ఎస్ శ్రేణుల తరఫున కోరుకుంటున్నాము. అదేవిధంగా గౌరవనీయులు కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా జిన్నారం మండలంలోని మాదారం గ్రామంలో భారీ ఎత్తున మండలం మొత్తం ఏకమై మాదారానికి విచ్చేసి కేక్ కట్ చేయడం శుభ పరిణామం. దీన్ని ముందుగా మండలంలోని పార్టీని బలోపేతం చేయడానికి ఇది పునాది రాయని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పోరాటంతో నిర్లక్ష్యం వలన టీఆర్ఎస్ పార్టీ ఎక్కడికక్కడ ఎండగడుతూ ఉన్నాం. ఎక్కడ ఆధ్వర్యంలో మా మాదారం సర్పంచ్, మాజీ సర్పంచ్ గారు సురేందర్ గారి ఫామ్ హౌస్లో మరి కేటీఆర్ గారి యువ నాయకులు, మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా మరి కేక్ కట్ చేసి ఇలా మొక్కలు నాటడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వెంకటేశం గౌడ్ గారికి, ఇలా ప్రపంచం తెలంగాణ వైపు చూస్తున్నది అంటే ఇలా కేటీఆర్ గారి కృషి, పట్టుదల, ఆయన టీఆప్ కానీ ఐటీలో కానీ ఇలా ప్రపంచాన్ని తెలంగాణ వైపు చూసేలాగా ఆయన నడవడిక కానీ ఆయన విధానం కానీ ఇలా తెలంగాణను అగ్రగామిగా నిలిచిన క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు మా కేటీఆర్. మండలంలోని గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని మరి గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈ వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మన బీఆర్ఎస్ సభ్యులందరికీ, అదేవిధంగా మరి ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా మరి ఈరోజు కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా మరి ఇక్కడ మండలంలో మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద ఎత్తున కూడా మరి కేక్ కట్ చేసి కూడా మరి కేటీఆర్ గారికి ఇక్కడి నుంచి కూడా జన్మదిన శుభాకాంక్షలు మా మండలం మున్సిపాలిటీ పరిధిలోనే ఉన్నటువంటి గ్రామాలందరం కూడా మన కార్యకర్తలందరూ కూడా మరి ఇక్కడి నుంచి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. గ్రామంలో కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. జన్మదిన కార్యక్రమంలో భాగంగా ఈరోజు చెట్టు నాటడం, అదేవిధంగా ఈలో కేటీఆర్ గారి బర్త్డేను కన్నుల పండుగ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఇంకన్న గారు, అదేవిధంగా మండల అధ్యక్షుడు రాజేష్ గారు, అదేవిధంగా వివిధ గ్రామాల సర్పంచులు జనార్దన్, శివ, అదేవిధంగా అంజన్న గారు అందరూ రావడం జరిగింది. అదేవిధంగా మిగతా గ్రామాల అధ్యక్షులు కూడా మాజీ సర్పంచ్ రవీందర్ సార్ గారు అందరూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు జరుపుతున్నా. అదేవిధంగా ఇదే ఉత్సాహంతో మనం అందరం గిట్ట తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ చేసే ఈ యొక్క అరాచకాలను, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు ఇలా విఫలమైనవి, ఇలా అవన్నీ ప్రజల్లో తీసుకెళ్ళి వచ్చే 3 ఏళ్లలో మన 2028 సంవత్సరంలో గులాబీ జెండా ఎగరవేయడానికి వాళ్ళందరం కూడా సిద్ధంగా ఉండాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ జై తెలంగాణ. పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి గుమ్మడిదల మండలంలో మున్సిపల్ పరిధిలో కేటీఆర్ గారి బర్త్డే మేమందరం ఇక్కడ ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన కేక్ కట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంలో ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి నాయకులకు, కార్యకర్తలకు మరొకసారి కేటీఆర్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా కేటీఆర్ గారు భవిష్యత్తు ఉన్నది. రాబోయే రోజులలో ఇటువంటి మంత్రి ఉన్నారా అంటే మాజీ మంత్రివర్యులు
కేటీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి ఇలా రాష్ట్రంలో కనబడతా ఉంది. ఐటీఐ గాని, ఐటీ రంగంలో గాని, పారిశ్రామిక విధంగా గాని, హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలో గాని తన తగ్గట్టు కొడుకు కేసీఆర్ గారి కొడుకు కావడం ఆయన అదృష్టంగా భావిస్తా ఉన్నాం. అట్లాంటి నాయకుని మరొక్కసారి ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఆయన ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి భగవంతుని కోరుతూ మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరం కోరుతా ఉన్నాం. రానున్న రోజులలో ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అందరూ ఆదరిస్తా ఉన్నారు. అయ్యా కేసీఆర్ గారే బాగుండే అని ఇలా గ్రామీణ ప్రాంతాలలో కోరుతుంటే, అయ్యా కేసీఆర్ గారు దేవుడుండే అని చెప్పి ఇలా ప్రజలు చెప్తా ఉన్నారు. కానీ ఇలా మాయమాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కానీ 420 మాటలు చెప్పింది.